క్రింది స్టేట్మెంట్లలో ఏది వ్యక్త్యంతరగత భేదాలకు సంబంధించినది కాదు? ఒకే కుటుంబంలోని ఇద్దరు తోబుట్టువులు భిన్నమైన వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఒకే సంయుక్త బీజం 2 భాగాలు కావడం వల్ల జన్మించిన సమరూప కవలలో ఉండే విభిన్న లక్షణాలు. 2 వేరువేరు సంయుక్త బీజాల వల్ల జన్మించిన విభిన్న కవలలో ఒకే రకమైన లక్షణాలు లేకపోవడం. సమరూప కవలలో ఒకరు గణితంలో చూపిన ప్రతిభ భాషలో చూపించకపోవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే స్టేట్మెంట్ డి అనేది ఇది వ్యక్త్యంతర్గత భేదం. అడిగిన ప్రశ్న వ్యక్త్యంతర్గత భేదాలకు సంబంధించినది కాదు. అంటే ఇక్కడ 3 తేడాలు వ్యక్త్యంతర భేదాలకు సంబంధించినవి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఒకసారి చూడండి ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్? ఓన్లీ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈస్ రిలేటెడ్ టు ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్. 2 siblings in the same family having different personality traits. The different traits present in identical twins born from the same fertilized egg split into 2 parts. The lack of similar traits in fraternal twins born from 2 different fertilized eggs. One of the identical twins may show talent in mathematics, but not in language. So this is related to intra-individual differences. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ 5 ఫింగర్స్ ఇవి సమానం కావు. అంటే తరగతిలో ఉండే ఒక 5 మంది విద్యార్థులు, కుటుంబంలో ఉండేటువంటి ఒక 5 మంది శిశువులు ఏ లక్షణం తీసుకున్నప్పటికి కూడా శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక పరమైన లక్షణాలలో తేడాలుంటే వాటిని వ్యక్త్యంతర ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్స్ అంటాం. సింపుల్. ఒకటి అర్థమైతే రెండవది అర్థమవుతుంది. సో ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే మీ 5 ఫింగర్స్ దృష్టిలో పెట్టుకోండి. 5 మంది విద్యార్థులలో ఉండే తేడాలు, లేక ఒక 5 మంది కుటుంబంలో ఉండే శిశువుల మధ్యలో ఉండేటువంటి తేడాలు. అలా కాకుండా ఒకే వ్యక్తిలో 2 లక్షణాల విషయంలో తేడాలు ఉంటాయి. ప్రజ్ఞ ఎక్కువ ఉంటుంది, సృజనాత్మకత తక్కువ ఉంటుంది. సృజనాత్మకత ఎక్కువ ఉంటుంది, మార్క్స్ తక్కువ వస్తాయి. శారీరకంగా బలవంతుడు, మానసికంగా బలహీనుడు. ఇట్లా ఒకే వ్యక్తిలో ఏ 2 సామర్థ్యాలలోనైనా, ఏ 2 లక్షణాలలోనైనా తేడాలుంటే అది వ్యక్తి అంతర్గత. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ మీన్స్ differences that exist within the individual, whereas inter-individual differences means the variations or differences that exist among the students. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఏ, బి, సి ఈ 3 స్టేట్మెంట్స్ కూడా వ్యక్త్యంతర్గత భేదాలకు సంబంధించినవి కాదు. సో ఏబిసి స్టేట్మెంట్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఇంట్రా-ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ రిలేటెడ్ టు ఇంటర్-ఇండివిజువల్ డిఫరెన్సెస్. క్రింది వాటిలో ఏది అశాబ్దిక మరియు నిష్పాదన ఆధారిత ప్రజ్ఞా పరీక్ష? ప్రజ్ఞా పరీక్షల పైన మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ 2 లక్షణాలు ఉండాలి. అది అశాబ్దిక పరీక్ష అయి ఉండాలి మరియు నిష్పాదన పరీక్ష అయి ఉండాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ వెర్బల్? ద టెస్ట్ షుడ్ బి నాన్ వెర్బల్ యాజ్ వెల్ యాజ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఒక 5 టెస్ట్లు ఇవ్వడం జరిగింది ప్రజ్ఞకు సంబంధించి. బాటియా బ్యాటరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఇది అశాబ్దిక పరీక్ష మరియు నిష్పాదన పరీక్ష. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ ఇది అశాబ్దిక పరీక్ష అయినప్పటికీ కూడా ఇది నిష్పాదన పరీక్ష కాదు, పేపర్ పెన్సిల్ టెస్ట్. ఒక పరీక్షలో పేపర్ పెన్సిల్ ఉపయోగిస్తే అది పేపర్ పెన్సిల్ టెస్ట్. అట్లా కాకుండా పేపర్ పెన్సిల్ కాకుండా ఈ యొక్క నిష్పాదనను పరీక్షించేవి, పర్ఫార్మెన్స్ను పరీక్షించేవి పర్ఫార్మెన్స్ టెస్ట్. ఆర్మీ బీటా టెస్ట్ మీకు తెలిసి ఇది ఒక అశాబ్దిక పరీక్ష, నిష్పాదన పరీక్ష. అలెగ్జాండర్ పాస్ అలాంగ్ టెస్ట్ ఇది కూడా ఒక అశాబ్దిక పరీక్ష మరియు నిష్పాదన పరీక్ష. డ్రా ఏ పర్సన్ టెస్ట్ అందరూ కూడా ఏమనుకుంటారంటే ఇది పేపర్ పెన్సిల్ టెస్ట్ అనుకుంటారు. కాదు, డ్రా ఏ పర్సన్ టెస్ట్ ఇది కూడా అశాబ్దిక పరీక్ష. చేతివేళ్ల నిష్పాదనను, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ను పరీక్షించేటువంటి ఒక డ్రా ఏ పర్సన్ టెస్ట్. ఇది ఫ్లోరెన్స్ గుడెనఫ్ తయారు చేసిన పరీక్ష. ఇది కూడా నిష్పాదన పరీక్ష. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఏ, సి, డిఈ ఇవన్నీ కూడా అశాబ్దిక పరీక్షలు మరియు నిష్పాదన పరీక్షలు. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, లుక్ ఎట్ ద స్లైడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ వెర్బల్? ద టెస్ట్ షుడ్ బి నాన్ వెర్బల్ యాజ్ వెల్ యాజ్ పర్ఫార్మెన్స్ టెస్ట్. బాటియాస్ బ్యాటరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్, ఆర్మీ బీటా టెస్ట్, అలెగ్జాండర్ పాస్ అలాంగ్ టెస్ట్, డ్రా ఏ పర్సన్ టెస్ట్. All these 4 tests are
related to non-verbal and performance except Raven's progressive matrices test, which is a non-verbal test, and paper pencil test. It is not a performance test. So in this context you have to understand, so what are the verbal test, non-verbal test, paper pencil test, performance test, స్పీడ్ టెస్ట్ అండ్ పవర్ టెస్ట్. ఈ ప్రజ్ఞకు సంబంధించినటువంటి పరీక్షలు చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు, నేను క్లాస్ చెప్పేటప్పుడు కూడా గ్రూప్స్గా నేను ఈ ప్రజ్ఞా పరీక్షలు చెప్పడం జరిగింది. బీనే ఫ్యామిలీలో తీసుకుంటే బీనే సైమన్ టెస్ట్, స్టాన్ఫర్డ్ బీనే టెస్ట్, కల్మెన్ ఆండర్సన్ టెస్ట్, ఒటిస్ గామా టెస్ట్, ఇవన్నీ కూడా శాబ్దిక పరీక్షలు, పేపర్ పెన్సిల్ పరీక్షలు, సామూహిక పరీక్షలు, తర్వాత ఇవి వేగ పరీక్షలు కావు, శక్తి పరీక్షలు. ఒక బీనే సైమన్ పరీక్ష మాత్రమే వ్యక్తిగత పరీక్ష. ఆ తర్వాత ఆర్మీ ఫ్యామిలీ తీసుకుంటే ఆర్మీ ఆల్ఫా టెస్ట్, ఆర్మీ బీటా టెస్ట్. ఇవి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో డెవలప్ చేసిన పరీక్షలు. ఆర్మీ ఆల్ఫా శాబ్దిక, ఆర్మీ బీటా శాబ్దిక. ఆర్మీ ఆల్ఫా పేపర్ పెన్సిల్ టెస్ట్, ఆర్మీ బీటా టెస్ట్ ఒక నిష్పాదన పరీక్ష. రెండు పరీక్షలు కూడా వేగ పరీక్షలే, రెండు పరీక్షలు కూడా సామూహిక పరీక్షలే. అదేవిధంగా మీకు చెప్పాను నేను, ఈ యొక్క బాటియా ఫ్యామిలీలో బాటియాస్ బ్యాటరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్, అలెగ్జాండర్ పాసలాంగ్ టెస్ట్, కోక్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్, ఇవన్నీ కూడా అశాబ్దిక పరీక్షలు, వ్యక్తిగత పరీక్షలు, నిష్పాదన పరీక్షలు, నిర్దిష్ట కాల పరిమితితో కూడుకున్న వేగ పరీక్షలు. సో అదేవిధంగా మనం వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ తీసుకుంటే దాంట్లో ఒక వెర్బల్ టెస్ట్ ఉంటుంది, ఒక పర్ఫార్మెన్స్ టెస్ట్ ఉంటుంది. వీటితో పాటు రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, తర్వాత పింటనర్ ప్యాటర్సన్ టెస్ట్, డ్రా ఏ పర్సన్ టెస్ట్, ఇవి మొత్తం ప్రజ్ఞా పరీక్షలు. క్లాసెస్ జాగ్రత్తగా విని నోట్స్ మీరు రిపీట్ చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా ఈ టెస్ట్లలో ఏ కోణంలో అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, భాషాపరమైన ప్రజ్ఞ భాషా వినియోగంలో ప్రావీణ్యాన్ని కలిగి ఉంటుంది. కరెక్ట్. ఇది తార్కిక గణిత ప్రజ్ఞ సమస్య పరిష్కారంతో ముడిపడి ఉంటుంది. మీకు తెలుసు, హోవార్డ్ గార్డ్నర్ తాను ప్రతిపాదించిన సిద్ధాంతంలో వ్యక్తి యొక్క ప్రజ్ఞ 8 రకాలుగా పేర్కొన్నాడు. ఆ 8 రకాలలో మొదటి 2 రకాలే భాషాపరమైన ప్రజ్ఞ, గణిత తార్కిక ప్రజ్ఞ. ఈ 2 ప్రజ్ఞలు ట్రెడిషనల్ గా యూజ్ చేసేటువంటి ఐక్యూ ఫార్ములాతో మనం పోల్చవచ్చు. ఈ ఐక్యూ టెస్ట్లలో ప్రధానంగా భాషను పరీక్షించేటువంటి ప్రశ్నలు, గణితాన్ని పరీక్షించేటువంటి ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి భాషాపరమైన ప్రజ్ఞ, గణిత ప్రజ్ఞ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారు ఐక్యూ పరీక్షలలో రాణిస్తారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏ కరెక్ట్, ఏ మరియు 2 నిజం, ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్స్ ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్ యూస్, లాజికల్ అండ్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టు రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో both are required to excel in IQ test. So IQ formula MA/CA into 100. In IQ test, so we measure linguistic abilities as well as reasoning and mathematics. బేసల్ వయసు 10 సంవత్సరాలు కలిగిన భాస్కర్, మధ్య సినిమా కూడా వచ్చింది లక్కీ భాస్కర్, 11 సంవత్సరాల వారికి ఉద్దేశించిన ప్రజ్ఞా పరీక్షల్లో 6 అంశాలకు గాను 4 అంశాలు. ఇక్కడ బేసల్ వయసు అంటే ఏ వయసు వరకు ప్రజ్ఞా పరీక్షల్లోని ప్రశ్నలన్నిటిని పూర్తి చేస్తాడో అది బేసల్ వయసు అవుతుంది. ఇక్కడ 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలను మనం నెలలే కన్వర్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు 10 ఇయర్స్కు ఎన్ని మంత్స్ అంటే 120 మంత్స్. ఇక్కడ ఇంకా ఆ తర్వాత బేసల్ వయసును బేస్ చేసుకొని మనం 11 సంవత్సరాల వరకు ఉద్దేశించిన ప్రజ్ఞా పరీక్షల్లో 6 అంశాలు ఉన్నాయి. 6 పూర్తి చేస్తే 12 నెలలు లేక 1 ఇయర్ అడిషనల్గా వస్తుంది. కానీ ఇక్కడ 6 అంశాలకు గాను 4 పూర్తి చేశాడు. 4 పూర్తి చేశాడంటే 8 నెలలని గుర్తుపెట్టుకోండి. 8 నెలలు 4 అంశాలు పూర్తి చేశాడు. కాబట్టి ఒకవేళ 6 అంశాలు పూర్తి చేస్తే 12 నెలలు. ఆ తర్వాత 12 సంవత్సరాల వరకు ఉద్దేశించిన ప్రజ్ఞా పరీక్షకు సంబంధించి 6 అంశాలు ఉన్నాయి. ఇక్కడ 6 అంశాలు చేయలేదు, కేవలం 3 అంశాలు మాత్రం చేశాడు. ఒక అంశం పూర్తి చేస్తే 2 నెలలను గుర్తుపెట్టుకోండి. కనుక ఇక్కడ అదనంగా మరొక 6 నెలలు మానసిక వయసు యాడ్ అయింది 3 అంశాలకు గాను. ఆ తర్వాత 13 సంవత్సరాల వరకు ఉద్దేశించిన ప్రజ్ఞా పరీక్షల్లో మొత్తం 6 అంశాలు ఉన్నాయి. అన్ని పూర్తి చేయలేకపోయాడు, కేవలం ఒక అంశం మాత్రమే పూర్తి చేశాడు. 6 పూర్తి చేస్తే 1 ఇయర్ అడిషనల్గా వచ్చేది, కానీ 6 పూర్తి చేయలేదు, కేవలం 1 మాత్రం పూర్తి చేశాడు. కనుక ఒక 2 నెలలు అదనంగా మానసిక వయసు వచ్చింది. కనుక ఈ విధంగా తీసుకుంటే భాస్కర్ యొక్క మానసిక వయసు నెలలలో తీసుకుంటే ఎంత అవుతుందంటే 136. మీకు తెలుసు ప్రజ్ఞాలబ్ధి సూత్రం MA/CA
ఇంటూ 100. ఇప్పుడు భాస్కర్ యొక్క మానసిక వయసు ఎంత? 136 మంత్స్. అతని శారీరక వయసు 10 ఇయర్స్ కాబట్టి 120 మంత్స్. సో 136 డివైడెడ్ బై 120 ఇంటూ 100 మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే 113 పాయింట్ చేంజ్ వస్తుంది. కనుక ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 113. ఎప్పుడైనా చూడండి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇట్లాంటి ప్రశ్న అడిగినప్పుడు సో రికగ్నైజ్ ద బేసల్ ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్స్. బేసల్ ఏజ్ ఇస్ 10 ఇయర్స్. సో 10 years is equal to 120 months. Then add 1 by 1. So Bhaskar completed 4 out of 6. 4 means 8 months and 3 out of 6 again 6 months. 1 out of 6 items, add 2 more months. So his mental age is 136 and chronological age is 120 into 100. So which means 113. His IQ is 113. ఇది ప్రశ్న. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విద్యార్థులలో అధిక సృజనాత్మకత ఉన్నత విద్యా సాధనతో ముడిపడి ఉంటుంది. సృజనాత్మకత విద్యా సాధనతో అనుకూల సహసంబంధం కలిగి ఉంటుంది. ఇది చాలా పరీక్షలలో అడగడం జరిగింది. సృజనాత్మకతకు విద్యార్థుల విద్యా సాధన ఏమైనా సంబంధం ఉందా? ముందు సృజనాత్మకత అంటే తెలుసుకోండి. విభిన్న ఆలోచన, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, డీవియేటింగ్ ఫ్రమ్ ద మెయిన్ ట్రాక్, ప్రొడ్యూసింగ్ సంథింగ్ న్యూ, ఏదైనా ఒక క్రొత్త విషయాన్ని ఆలోచించడం. ఇది కన్వర్జెంట్ థింకింగ్ సంబంధించింది కాదు, సమైక్య ఆలోచనకు సంబంధించింది కాదు, విభిన్న ఆలోచనకు సంబంధించింది. చాలా సందర్భాలలో గొప్ప గొప్ప సైంటిస్టులు వాళ్ళు పరీక్షలలో అకాడమిక్ పరంగా ఫెయిల్ అయినప్పటికీ కూడా క్రొత్త ఆవిష్కరణలు కనుక్కోవడం జరిగింది. కనుక రీసెర్చ్ ప్రకారం అకాడమిక్ అచీవ్మెంట్కు క్రియేటివిటీకి నిర్దిష్ట సంబంధం లేదు. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రిలేషన్షిప్ బిట్వీన్ creativity and academic achievement. So academic achievement is related to marks where convergent thinking is emphasized. Creativity means to produce something new, totally or partially. Out of box thinking, divergent thinking, deviating from the main track, breaking out the mold. So these are the characteristics of creative persons. So there is no relationship between creativity and academic achievement. కనుక ఇక్కడ డి అనేది తీసుకోవాలి మనం. చూడండి ఇక్కడ డి ఏముంది, ఇక్కడ ఏ ఈజ్ ఫాల్స్ అండ్ ఆర్ ఈజ్ ఆల్సో ఫాల్స్. ఏ తప్పు మరియు ఆర్ కూడా తప్పు, రెండు స్టేట్మెంట్స్ కూడా తప్పు అని ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు ఐజాక్ న్యూటన్ యొక్క ఒక సంఘటన. ఆయన యాపిల్ చెట్టు కింద పడుకొని నిద్రపోతున్నాడు. ఆయన ఒక సైన్స్ స్టూడెంట్ కాబట్టి యాపిల్ పండు పైనుంచి కింద పడిన వెంటనే దాన్ని తినకుండా, ఒక సోషల్ స్టూడెంట్ మాదిరిగా ఆలోచించకుండా, కోరికలు అనంతాలు ప్రయోజనం అని ఆలోచించకుండా ఈ యాపిల్ పండు భూమిపైకి ఎందుకు పడింది, సువిశాల విశ్వంలో ఇదే దిశలోకి ఎందుకు వచ్చిందని ఆలోచించాడు. మీకు తెలుసు ఇక్కడ ఐజాక్ న్యూటన్ ఎగ్జాంపుల్లో యాపిల్ పండును చూడడం కంటెంట్ అయితే, ఆలోచించడం అనేది ప్రచాలకాలు అయితే, ఆలోచన ఫలితమే ఈ యొక్క గ్రావిటేషన్ థియరీ, గురుత్వాకర్షణ సిద్ధాంతం. ఈ యొక్క గిల్ఫర్డ్ సిద్ధాంతంలో 5 విషయాలు ఉన్నాయి, 5 ప్రచాలకాలు ఉన్నాయి, 6 ఉత్పన్నాలు ఉన్నాయి. సో 5 into 5 into 6 is equal to 150 factors are there in intelligence. So it is called structure of intelligence. ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతంలో 5 విషయాలు, అంటే వేటి గురించి ఆలోచిస్తాము, చిత్రాలు, మాటలు, ధ్వనులు, చిహ్నాలు, ప్రవర్తన, ఇవి విషయాలకు సంబంధించి వీటి గురించి మనం ఆలోచించేటప్పుడు 5 ప్రచాలకాలు ఉపయోగిస్తాం. సంజ్ఞానము, స్మృతి, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, మూల్యాంకనం. ఈ 5 విషయాలకు 5 ప్రచాలకాలు అప్లై చేస్తే వచ్చే ఆలోచన ఫలితాలే ఉత్పన్నాలు, యూనిట్లు, వర్గాలు, సంబంధాలు, అంతర్భావాలు, రూపాంతరాలు. ఇది మీకు గిల్ఫర్డ్ సిద్ధాంతంలో. కనుక ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 5 రకాల విషయాలు, 5 రకాల ప్రచాలకాలు, 6 రకాల ఉత్పన్నాలు. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, సో ఇన్ గిల్ఫర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ there are 5 contents: figural, semantic, symbolic and sounds, behavioral. If you apply 5 operations, that is cognition, memory, convergent thinking and divergent thinking, evaluation on these 5 contents, you will get 6 types of products: units, classes, systems,
రిలేషన్స్, ఇంప్లికేషన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్. క్రింది జతలలో ఏది సరైనది? మూర్తిమత్వ శోధిక, మిన్నోసోటా మల్టీఫాసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, ఇది కరెక్ట్. ప్రశ్నావళి, క్యాటిల్ యొక్క 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్ టెస్ట్, ఇది కూడా కరెక్టే. నిర్ధారణ మాపని, ఫెల్స్ పేరెంట్ బిహేవియరల్ స్కేల్. ప్రక్షేపక పరీక్ష, రోషా కింగ్ బ్లాక్ టెస్ట్ ఒక ప్రక్షేపక పరీక్ష. అచేతనంలో ఉండే అనుభవాలను అంచనా వేసేవి ప్రక్షేపక పరీక్షలు. అదేవిధంగా రోటర్ అసంపూర్ణ వాక్య పరీక్ష, సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్ అనేది కూడా ఒక ప్రక్షేపక పరీక్ష. ఇది అప్రక్షేపక పరీక్ష కాదు కనుక ఎక్సెప్ట్ ఈ ఏబిసిడిఆర్ కరెక్ట్. సో మిన్నోసోటా మల్టీఫాసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ మెకెన్లీ హతావే రూపొందించారు. 550 స్టేట్మెంట్స్ ఉంటాయి ఇందులో. ఇది ఒక పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఆర్బి క్యాటిల్ రూపొందించిన 16 పిఎఫ్ టెస్ట్, ఇది ఒక క్వశ్చనర్కి ఎగ్జాంపుల్. అదేవిధంగా డిఫరెంట్ రేటింగ్ స్కేల్స్ లో ఫెల్స్ పేరెంట్ బిహేవియరల్ స్కేల్ ఒకటి, రోషా కింగ్ బ్లాక్ టెస్ట్ కూడా ప్రొజెక్టివ్ టెస్ట్, రోటర్ ఇన్కంప్లీట్ సెంటెన్స్ బ్లాంక్. సో సెంటెన్స్ బ్లాంక్ టెస్ట్ ఈజ్ అ ప్రొజెక్టివ్ టెస్ట్, నాట్ ఏ నాన్ ప్రొజెక్టివ్ టెస్ట్. ఎక్సెప్ట్ ఈ ఏబిసిడి ఆర్ కరెక్ట్. తర్వాత మీకు తెలుసు ఫాదర్ ఆఫ్ గ్రీక్ మెడిసిన్, గ్రీకు వైద్య శాస్త్ర పితామహుడు. ఇప్పటికి కూడా మెడికల్ స్టూడెంట్స్కి ఒక ఓత్, ఒక ప్రమాణం ఉంటుంది, హిపోక్రటిక్ ఓత్ అని ఉంటుంది. సో హిపోక్రటస్ వ్యక్తులను వారి శ్రావకాల ఆధారంగా 4 రకాలుగా వర్గీకరించాడు. ఔత్సాహికుడు, విషణ్ణువు, పైత ప్రవృత్తి గలవాడు, శ్లేష్మ ప్రవృత్తి గలవాడు. ఇక్కడ ఆన్సర్ తీసుకుంటే శారీరకంగా మరియు మానసికంగా బలంగా ఉండేటువంటి రాహుల్ ఔత్సాహికుడు అవుతాడు. శారీరకంగా బలంగా ఉంటాడు, ఉద్వేగంగా బలహీనంగా ఉంటాడు కనుక రాము పైత ప్రవృత్తి గలవాడు. రాకేష్ శారీరకంగా మరియు మానసికంగా బలహీనుడు కనుక ఆయన విషణ్ణు అవుతాడు. మరి శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ ఉద్వేగంగా బలంగా ఉండేటువంటి రాజు శ్లేష్మ ప్రవృత్తి గలవాడవుతాడు. సో దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ అకార్డింగ్ టు హిపోక్రటస్. ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్. See, he is sanguine. Physically strong but emotionally weak. He is related to choleric. And melancholic. Physically weak and emotionally weak. Melancholic. Whereas phlegmatic. Physically weak but emotionally strong. So ఇది రూప సిద్ధాంతాలలో మూర్తిమత్వానికి సంబంధించి హిపోక్రటస్ ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం వ్యక్తులలో ఉండేటువంటి శ్రావకాల ఆధారంగా ప్రపంచంలో వ్యక్తులు 4 రకాలుగా ఉంటారని ప్రతిపాదించడం జరిగింది. క్రింది జతలలో సరిగ్గా సరిపోలినవి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇది కూడా మూర్తిమత్వ సిద్ధాంతానికి సంబంధించింది. మూర్తిమత్వ సిద్ధాంతాలలో క్రెష్మర్ ప్రకారం మీకు తెలుసు పీవరకాయలు, క్రీడాకాయలు, ప్రాంశకాయలు. ఎవరైతే పొట్టిగా లావుగా ఉంటారో వాళ్ళు పీవరకాయలు, సన్నగా పొడవుగా ఉంటారో ప్రాంశకాయలు, దృఢమైన శరీరం ఉంటుందో వాళ్ళు క్రీడాకాయలు. షెల్డన్ అనేక మంది యువతి యువకుల యొక్క ఫొటోస్ను సేకరించి వారి యొక్క శరీరం యొక్క అనుపాతాన్ని బట్టి స్థూలకాయత, మధ్యమకాయత, లంబకృషకాయత వర్గీకరించాడు. క్యాటిల్ కూడా లక్షణాంశ సిద్ధాంతాలలో వ్యక్తుల లక్షణాలు 2 రకాలుగా వర్గీకరించాడు, మూల లక్షణాలు, ఉపరితల లక్షణాలు. ఎక్సెప్ట్ కార్ల్ యాంగ్. కార్ల్ యాంగ్ చెప్పినటువంటి వర్గీకరణ అంతర్వర్తనులు, బహిర్వర్తనలు, మానసిక రుగ్మత, బహిర్ముఖత, నాడీ సంబంధ రుగ్మత చెప్పింది హ్యాన్స్ ఐషంక్. ఇది ఐషంక్ సిద్ధాంతం, కార్ల్ యాంగ్ సిద్ధాంతం కాదు. ఎక్సెప్ట్ సి ఏబిడిఆర్ కరెక్ట్. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. క్రెష్మర్ క్లాసిఫైడ్ పర్సన్స్ ఇంటూ 3 types: పిక్నిక్, అథ్లెటిక్ అండ్ ఈస్థెనిక్. అండ్ షెల్డన్ క్లాసిఫైడ్ persons into 3 types: ectomorph, endomorph and mesomorph. Raymond Cattell classified traits into 2 types: source traits and surface traits. Whereas psychotism, extraversion, neuroticism are related to Hans Eysenck theory, not Karl Lang theory. అబ్రహాం మాస్లో ప్రకారం వ్యక్తి యొక్క అవసరాలు 5 రకాలు: శారీరక అవసరాలు, రక్షణ అవసరాలు, ప్రేమ సంబంధిత అవసరాలు, గుర్తింపు గౌరవ అవసరాలు, ఆత్మ ప్రస్తావన అవసరాలు. ఇలా అవసరాలను ఒక నిచ్చెనలోని మెట్ల వలె 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది అబ్రహాం మాస్లో. 1 2 3 4 5. ఫిజియలాజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్, లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్, సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. మాస్లో అవసరాల సోపాన క్రమం ఉన్నత స్థాయి అవసరాలపై దృష్టి పెట్టడానికి ముందు వ్యక్తులు దిగువ స్థాయి అవసరాలు తీర్చుకోవాలి. ఒక నిచ్చెనలోని మెట్లు మనం అత్యున్నతమైన మెట్టు చేరుకోవాలంటే ముందు ఈ శారీరక అవసరాలు, ఆ తర్వాత రక్షణ అవసరాలు, ప్రేమ సంబంధిత అవసరాలు,
గుర్తింపు, గౌరవ అవసరాలు చేరుకున్న తర్వాత వ్యక్తి జీవితంలో సాధించవలసిన అత్యున్నత లక్ష్యం ఆత్మ ప్రస్తావన. ఈ పదాన్ని కర్ట్ గోల్డ్ స్టైన్ నుంచి గ్రహించారు అబ్రహాం మాస్లో. ఇది చేరుకోవడం జరుగుతుందంటాడు మాస్లో. కరెక్టే. తర్వాత అంతర్గత, బాహ్య సాధన ప్రేరణ రకాలు మాస్లో యొక్క సోపాన క్రమం యొక్క వివిధ స్థాయిలతో కలిసి ఉంటాయి. ఒక్కొక్కసారి ఆహారం కోసం ఒక విద్యార్థి బడికి వెళ్తాడు, అది బహిర్గత ప్రేరణ. ఒకవేళ సంతోషం కోసం బడికి వెళ్తే బహిర్గత ప్రేరణ. అత్యున్నతమైన లక్ష్యాన్ని చేరుకోవాలి తన జీవితంలో, ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని చేరుకోవాలనుకుంటే సాధన ప్రేరణ. కనుక ప్రేరణ యొక్క 3 రకాలు మాస్లో పేర్కొన్న అవసరాలతో ముడిపడి ఉంటాయి. ఇవి కూడా కరెక్టే. 2 స్టేట్మెంట్లు కరెక్టే. ఏ మరియు 2 నిజమే, కానీ ఈ యొక్క రీజనింగ్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఇది ఆన్సర్. మీకు తెలుసు మాస్లో ప్రకారం మనిషి యొక్క మోటివేషన్ కారణం నీడ్స్ తీర్చుకోవడం కోసం మోటివేట్ అవుతాడు. ఈ మోటివేషన్ అనేది లెర్నింగ్ కు దారి తీస్తుంది. మీకు తెలుసు ఒక సామెత కూడా ఉంది, కూటి కోసం కోటి విద్య. విద్య ఎప్పుడు వస్తుందంటే కూడు అనేది ఒక ఫిజియలాజికల్ నీడ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ. 2 నిశ్చిత వాక్యం ఉంది, కారణం ఉంది, అసర్షన్ మరియు రీజనింగ్. అవధానం అనేది ఒక సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఇది వ్యక్తి సంబంధిత ఉద్దీపనలపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఇది అభ్యసనాన్ని మరింత సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా చేస్తుంది. మీరు డిప్యూటీ జాబ్ సాధించాలంటే, ఏ జాబ్ సాధించాలన్నా మీ కాగ్నిటివ్ ఎబిలిటీస్ లో తప్పనిసరిగా మీరు డెవలప్ చేసుకోవాల్సింది ఏకాగ్రత. అందుకే వివేకానందుడు అంటాడు, ఏకాగ్రత జ్ఞానార్జనకు మూలం అంటాడు. ఒక విద్యార్థికి ఒక విషయం పట్ల అభిరుచి ఉంటే అభ్యసించేటప్పుడు వారి అవధానం స్థాయి గణనీయంగా పెరుగుతుంది. అందుకే కొంతమంది ఏమంటారంటే, అవధానము నుండి అభిరుచిని వేరు చేయలేము. అవధానం, అభిరుచి ఒకే నాణ్యానికి ఉండే 2 బొమ్మ బొరుసు వంటివి. సో వీ కాంట్ సపరేట్ అటెన్షన్ అండ్ ఇంట్రెస్ట్. ఇన్ ఫ్యాక్ట్ అటెన్షన్ అండ్ ఇంట్రెస్ట్ ఆర్ బోత్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అంటారు. ఒక చిన్న ఉదాహరణ, ఒక ప్రైమరీ స్కూల్ స్టూడెంట్కు మీరు మొబైల్ ఫోన్ ఇచ్చి గేమ్స్ ఆడుకోమంటే దాదాపుగా 10 అవర్స్ ప్లే చేస్తాడు. ఎందుకంటే గేమ్స్ అంటే, ఆన్లైన్ గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి. కనుక ఇక్కడ అభిరుచి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏకాగ్రత అనేది ఉంటుంది. కొంతమంది సీరియల్స్ చూస్తూ ఉంటారు, దాదాపు 2 గంటల పాటు ఏకాగ్రత ఉంటుంది ఆ యొక్క టీవీ బాక్స్ పైన. కారణం సీరియల్ అంటే అభిరుచి. 20 మ్యాచెస్ చూస్తుంటారు 6 గంటల పాటు. ఎందుకంటే అవి ఇంట్రెస్ట్ కాబట్టి ఏకాగ్రత ఉంటుంది. కనుక ఈ రెండింటిని వేరు చేయలేం. కొంతమంది సినిమాలు 3 గంటల వరకు చూస్తారు. అదేవిధంగా నువ్వు సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పైన అభిరుచి చూపితే ఆటోమేటిక్గా ఏకాగ్రత వస్తుంది. ఆ ఏకాగ్రత జ్ఞానానికి మూలమవుతుంది. ఆ జ్ఞానం వల్ల మార్కులు వస్తాయి, మార్కుల వల్ల జాబ్ వస్తుంది, జీవితంలో నువ్వు స్థిరపడతావు. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ మరియు 2 నిజమే, ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. English medium students, look at the slide. Attention is a cognitive process that allows a person to focus on relevant stimuli, making learning more efficient and effective. A student's interest in a subject can significantly enhance their level of attention. So attention and interest are both sides of the same coin. ఇక్కడ బుద్ధిమాంద్యత రకాలకు సంబంధించి క్రింది జతలలో సరైనది ఏంటి? నేను క్లాస్లో కూడా చెప్పాను. బుద్ధిమాంద్యుల వర్గీకరణ ప్రజ్ఞను బట్టి స్వల్ప బుద్ధిమాంద్యత, మితపరమైన బుద్ధిమాంద్యత, తీవ్రమైన బుద్ధిమాంద్యత, అతి తీవ్రమైన బుద్ధిమాంద్యత. విద్యాపరంగా బుద్ధిమాంద్యులు 3 రకాలు: బోధించగల బుద్ధిమాంద్యులు, తర్ఫీదు ఇవ్వగల బుద్ధిమాంద్యులు, సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు. సో బేస్డ్ ఆన్ ఐక్యూ, MR mentally retarded can be classified into 4 types: mild, moderate, severe and profound. So based on the education, they can be classified into 3 types: EMR educable mentally retarded, TMR trainable mentally retarded and custodial. So custodial are related to severe and profound. Trainable mentally retarded are related to moderate mental retardation. And the first one, EMR educable mentally retarded, are related to mild mental retarded. మీకు తెలుసు చాలాసార్లు టెట్ పరీక్షలో కూడా అడగడం జరిగింది. బోధించగల బుద్ధిమాంద్యులను ప్రజ్ఞాపరంగా స్వల్ప బుద్ధిమాంద్యులు అని పిలవడం జరుగుతుంది. తర్ఫీదు ఇవ్వగల బుద్ధిమాంద్యులను మితమైన బుద్ధిమాంద్యులుగా ప్రజ్ఞాపరంగా చెప్పవచ్చు. అదేవిధంగా సంరక్షణ అంటే తల్లిదండ్రుల సంరక్షణలో ఉండే బుద్ధిమాంద్యులను ప్రజ్ఞాపరంగా తీవ్ర మరియు అతి తీవ్రంగా చెప్పవచ్చు. ఏబిసిడి కరెక్ట్ స్టేట్మెంట్స్. సమ్మిళిత విద్యాతత్వంలో ఆచరణలో పెట్టలేని ప్రతిభావంతులకు సంబంధించిన విద్యా కార్యక్రమం. ఇంకా 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. సమ్మిళిత విద్య అంటే ఏమిటి? విద్యార్థులను వైకల్యాన్ని బట్టి
లోపాన్ని బట్టి వేరు చేయకుండా అందరు విద్యార్థులను యావరేజ్ స్టూడెంట్స్‌ను, బిలో యావరేజ్ స్టూడెంట్స్‌ను, అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్‌ను, గిఫ్టెడ్ స్టూడెంట్స్‌ను, స్లో లెర్నర్స్‌ను, అండర్ అచీవర్స్ అందరిని ఒకే తరగతిలో కూర్చోబెట్టి పాఠం అందించి విద్య అందించేటువంటి కార్యక్రమమే సమ్మిళిత విద్య. ఈ సమ్మిళిత విద్యలో ప్రతిభావంతులకు సంబంధించిన ఏ విద్యా కార్యక్రమాన్ని మనము అమలు జరపలేము, ఆచరణలో పెట్టలేము. ఇక్కడ ప్రతిభావంతులకు సంబంధించి 3 కార్యక్రమాలున్నాయి. త్వరణం అంటే త్వరగా పై తరగతులకు పంపించడం. వారి యొక్క మానసిక ప్రతిభను ఆధారంగా, ప్రజ్ఞను ఆధారంగా చేసుకొని డబుల్ ప్రమోషన్ ఇవ్వడం. మామూలుగా క్రోనలాజికల్ ఏజ్ ప్రకారం క్లాసెస్ ఉంటాయి. కానీ ఇక్కడ మెంటల్ ఏజ్‌ని బట్టి క్లాసెస్ కేటాయిస్తే అది యాక్సిలరేషన్ త్వరణం. వేర్పాటు మీకు తెలుసు చాలా కార్పొరేట్ కాలేజీలు ఏం చేస్తాయంటే ఏ సెక్షన్ అంటే ర్యాంకర్స్, బి సెక్షన్ అంటే అబోవ్ యావరేజ్, సి సెక్షన్ అంటే యావరేజ్, డి సెక్షన్ అంటే బిలో యావరేజ్‌గా సెక్షన్స్ వారీగా క్లాసెస్‌ని ఏర్పాటు చేస్తారు. దాన్ని సెగ్రిగేషన్ అంటాం. కొంతమంది సెపరేట్‌గా ర్యాంకర్స్ అందరికీ ఒక క్లాస్, ఒక కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇది కూడా సమ్మిళిత విద్యకు సంబంధించింది కాదు. ఇట్లా వేరుపరిచి బోధించడం అనేది ప్రత్యేక విద్యకు సంబంధించింది. కనుక సమ్మిళిత విద్యలో మనం ఆచరణలో పెట్టే ప్రతిభావంతులకు సంబంధించిన విద్యా కార్యక్రమం ఏందంటే సమృద్ధిమంతం, ఎన్రిచ్‌మెంట్. ఇక్కడ సగటు విద్యార్థులు ఉంటారు, సగటు కన్నా తక్కువ విద్యార్థులు ఉంటారు, సగటు కన్నా ఎక్కువ విద్యార్థులు ఉంటారు. అందరిని ఒకటే తరగతిలో కూర్చోబెడతాం. ఈ ప్రతిభావంతులకు మాత్రం ప్రత్యేకమైన అసైన్‌మెంట్స్, ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ ఇవ్వడం ద్వారా వారి స్థాయికి తగినటువంటి జ్ఞానాన్ని బియాండ్ ద టెక్స్ట్ బుక్ అందిస్తే దాన్ని ఎన్రిచ్‌మెంట్ లేక సమృద్ధిమంతం అంటాం. కనుక సమ్మిళిత విద్యలో ఆచరణలో పెట్టలేని కార్యక్రమాలు ఏంటంటే 2 కార్యక్రమాలు ఏ మరియు బి. ఇది కొంచెం అప్లికేషన్ బట్టి జాగ్రత్తగా వినండి. వాట్ ఆర్ ద ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఫర్ గిఫ్టెడ్ స్టూడెంట్స్ దట్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్? విచ్ ఇస్ నాట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్, వేర్ వి combine all the students in the same roof. So there are 3 programs for gifted: acceleration, skipping the classes; segregation, segregating gifted from the normal students; and enrichment, providing extra knowledge in the form of curricular and co-curricular activities to the gifted. So except enrichment, acceleration and segregation are not related to inclusive classroom environment. ఏ మరియు ఆర్ 2 నిజమే, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఇక్కడ సహజ సామర్థ్య పరీక్షలు మీకు తెలుసు, యాప్టిట్యూడ్ టెస్ట్, డిఏటిబి కానీ జిఏటిబి కానీ ఒక విద్యార్థి యొక్క నిర్దిష్ట రంగంలో ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఉండేటువంటి అది మ్యూజికల్ యాప్టిట్యూడ్ కావచ్చు, మెకానికల్ యాప్టిట్యూడ్ కావచ్చు కొలవడం జరుగుతుంది. ప్రజ్ఞా పరీక్షలు ఇన్ జనరల్గా మీకు తెలుసు, డేవిడ్ వెస్లర్ ఏమంటాడంటే ప్రజ్ఞ అనేది హేతుబద్ధంగా ఆలోచించడానికి, ప్రయోజనాత్మకంగా పనిచేయడానికి, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి కావాల్సిన ఒక మానసిక శక్తి అంటాడు. కనుక ఈ సమస్య పరిష్కార శక్తిని కొలిచేది ప్రజ్ఞా పరీక్షలు. 2 కూడా కరెక్టే, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, aptitude test measure a student's inherent ability to perform in a particular domain. So the difference between intelligence test and aptitude test measure a particular domain, whereas intelligence test measure cognitive abilities in general. Intelligence test measure a student's cognitive abilities such as reasoning and problem solving. So both statements are correct, but R is not a correct explanation of A. చాలా మంది టీచర్స్ కాబోయే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా కూడా మనం కండక్ట్ చేసేటువంటి సమ్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్ ఇప్పుడు కొత్తగా 5th క్లాస్లో 8th క్లాస్లో డిటెన్షన్ విధానం రాబోతుంది. మార్క్స్ ఆధారంగా విద్యార్థులను పై తరగతులకు పంపించేటువంటి ప్రక్రియ. మార్క్స్ ఆధారంగా తరగతి గదిలో మనం 2 పదాలు యూజ్ చేస్తుంటాం, స్లో లెర్నర్ అని, తర్వాత అండర్ అచీవర్ అని. వీరి మధ్యలో చాలా తేడా ఉంది. అది గమనించినప్పుడే కాబోయేటువంటి పేరెంట్స్గా, కాబోయేటువంటి టీచర్స్గా, డిప్యూటీఓలుగా మనం సరైన విద్యను విద్యార్థులకు అందించగలం. ఆ డిఫరెన్స్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ముందు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నిదాన అభ్యాసకుడికి సగటు కంటే తక్కువ మేధో సామర్థ్యం ఉంటాయి. అయితే తక్కువ సాధన గల వారికి సగటు లేదా అంతకంటే ఎక్కువ మేధస్సు ఉంటుంది. కానీ వారి సామర్థ్యం మేరకు రాణించడంలో విఫలమవుతారు. చాలా జాగ్రత్తగా గమనించండి. నిదాన అభ్యాసకుడు అంటే స్లో లెర్నర్, తక్కువ సాధన గల వ్యక్తి అంటే అండర్ అచీవర్. తెలివితేటలు తక్కువ ఉండడం వల్ల తక్కువ మార్కులు తెచ్చుకుంటాడు నిదాన అభ్యాసకుడు. తెలివితేటలు ఉండి కూడా శారీరక కారకాల వల్ల, సాంఘిక కారకాల వల్ల, క్లాసులకు రాకపోవడం వల్ల, శ్రద్ధగా చదవకపోవడం వల్ల, తెలివితేటలు ఉండి కూడా తక్కువ మార్కులు తెచ్చుకుంటే తక్కువ సాధన గల వ్యక్తి. కనుక స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్.
Slow learners have below average intellectual abilities, while underachievers have average or above average intelligence but fail to perform at their potential. So, this statement is correct. Remaining three are not correct. Matching type: dyslexia, dyscalculia, dysgraphia, dyspraxia, dysphasia. Dys అంటే డిఫికల్టీ. ఇక్కడ చూడండి, డిస్లెక్సియా దేనికి సంబంధించింది? చదవడంలో ఇబ్బంది. ఇది వచ్చేసరికి డిఫికల్టీ విత్ రీడింగ్. డిస్కాలిక్యులియా, క్యాలిక్యులేషన్ ప్రాబ్లం, గణనలో ఇబ్బంది, డిఫికల్టీ విత్ క్యాలిక్యులేషన్స్. డిస్గ్రాఫియా, రాయడంలో ఇబ్బంది. డిస్ప్రాక్సియా, ఇది ఒకసారి గురుకుల ఎగ్జామ్లో అడగడం జరిగింది. డిస్ అంటే డిఫికల్టీ, ప్రాక్సియా అంటే మూమెంట్. ఇది మోటారు సమన్వయంలో ఇబ్బంది. సో డిఫికల్టీ విత్ మోటార్ కోఆర్డినేషన్. లాస్ట్ వన్ డిస్పేసియా. డిస్పేసియా దేనికి సంబంధించింది అంటే భాషా అవగాహనలో ఇబ్బంది, డిఫికల్టీ విత్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్. తప్పనిసరిగా ఏ పోటీ పరీక్షలు అయినా కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ కాన్సెప్ట్స్ పైన రిపీటెడ్గా ప్రశ్నలు వస్తున్నాయి కనుక జాగ్రత్తగా వినండి. డిస్లెక్సియా, అలెక్సియా, డిస్కాలిక్యులియా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా, డిస్ప్రాక్సియా, డిస్పేసియా, అఫేసియా, ఏడిహెచ్డి. ఈ భావనలను పదే పదే మీరు చదవండి, నోట్స్ రాసుకోండి, అర్థం చేసుకోండి. ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, ఈ రెండు మధ్యలో ఉండేటువంటి డిఫరెన్స్ అడిగాడు. మార్గదర్శకత్వం మరియు కౌన్సిలింగ్ సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? సరైన ప్రకటనలు ఏబిసిడి సరైనవే. మార్గదర్శకత్వం సమగ్రమైనది, కౌన్సిలింగ్ మార్గదర్శకత్వంలో ఒక భాగం. మార్గదర్శకత్వం వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. కౌన్సిలింగ్ అనేది మానసిక శ్రేయస్సుకు సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది. మార్గదర్శకత్వం అనేది మనకు లైఫ్ లాంగ్ అవసరం. కౌన్సిలింగ్ అనేది సమస్య వచ్చినప్పుడు అవసరం. ఏ ఉపాధ్యాయుడైనా గైడెన్స్ ఇవ్వచ్చు, ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఇవ్వచ్చు, వొకేషనల్ గైడెన్స్ ఇవ్వచ్చు. కానీ కౌన్సిలింగ్ అనేది ఒక ప్రొఫెషన్. సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు మాత్రమే అందించగల ఒక ప్రక్రియ కౌన్సిలింగ్. సో గైడెన్స్ ఈజ్ ఎ కాంప్రహెన్సివ్, వెరాజ్ కౌన్సిలింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ గైడెన్స్. Guidance is primarily focused on helping individuals make decisions, while counseling is focused on for promoting mental health and wellness. Guidance is a continuous process, whereas counseling is typically restricted to a particular situation. Guidance can be provided by any teacher, whereas counseling can only be provided by a professional. So ABCD statements are correct. మనోవిజ్ఞాన శాస్త్ర పరీక్షలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు? ఈ మధ్య ఎక్కువగా ఈ సరైనవి సరికానివి అని అడుగుతున్నాడు. సరి అయినవి కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు సైకాలజీ టెస్ట్? సి స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాంక్, ఇది 11 పాయింట్ స్కేల్ కాదు. ఇది డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, దీంట్లో 8 సబ్ టెస్ట్లు ఉంటాయి. సో బ్యాటరీ మీన్స్ ఎ సిరీస్ ఆఫ్ సబ్ టెస్ట్. సైకాలజీలో బ్యాటరీ అంటే కొన్ని ఉప పరీక్షల సముదాయమే. డిఏటిబిలో 8 ఉప పరీక్షలు ఉంటాయి. అవి 7 సామర్థ్యాలను మాపనం చేస్తాయి. పరీక్షలు 8, సామర్థ్యాలు 7. సో మిగతా 3 కూడా కరెక్టే. టిఏటి 31 కార్డ్స్ ఉంటాయి. లెకట్ ఇంటర్వల్ స్కేల్లో 5 పాయింట్స్ ఉంటాయి. చిల్డ్రన్ అప్ పర్సెప్షన్ టెస్ట్లో 10 కార్డ్స్ ఉంటాయి. మీకు తెలుసు సైకాలజీ టెస్ట్లో. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఏబి కరెక్ట్ కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. విమర్శనాత్మక ఆలోచనకు, పర్యాలోచనకు డిఫరెన్స్ ఏంటి? ఏదైనా ఒక సమస్యను, ప్రస్తుత సమస్యను పరిష్కరించుకోవడం కోసం రీజనింగ్ ఉపయోగిస్తే అది విమర్శనాత్మక ఆలోచన. ఏదైనా ఒక భావన అర్థం చేసుకోవడం కోసం గతంలో మన అనుభవాలను మనం రీకాల్ చేసుకుంటే దాన్ని పర్యాలోచన అంటాం. సో విమర్శనాత్మక ఆలోచన ఒక సమస్య పరిష్కారం, నిర్ణయం తీసుకోవడంలో ఉపయోగిస్తారు. సంక్లిష్ట సమస్యలు అర్థం చేసుకోవడం కోసం వివరించడానికి ఇది చాలా అవసరం. పర్యాలోచన, ఈనాడు అకాడమిక్ స్టాండర్డ్స్లో పర్యాలోచనకు మార్కులు ఇస్తున్నాం. ఫార్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్లో కూడా మనం ఈ యొక్క రిఫ్లెక్టివ్ థింకింగ్కు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో పర్యాలోచన అంటే అవగాహన లేదా ప్రవర్తనను మెరుగుపరచుకోవడం కోసం గత అనుభవాలు, విద్యార్థుల యొక్క గత అనుభవాలు, సాంఘిక సాంస్కృతిక అనుభవాలను పాఠ్యాంశాలతో కోరిలేట్ చేయడమే పర్యాలోచన. See, both statements are correct. Critical thinking is often used in problem solving and decision making, and it is essential for understanding and interpreting complex issues. Whereas reflective thinking involves a deliberate process of reviewing, analyzing one's past experiences, knowledge and actions to improve future understanding or behavior. Both statements are correct. సవరించబడిన వర్గీకరణ సందర్భంలో అతి సంగ్రహణాత్మకత. In the context of revised Bloom's taxonomy, which cognitive level does
మెటాకాగ్నిషన్ ప్రైమర్లీ సపోర్ట్. మీకు తెలుసు 1956 సంవత్సరంలో బెంజమినస్ బ్లూమ్ విద్యా లక్ష్యాలను 6 రకాలుగా వర్గీకరించడం జరిగింది. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఇవాల్యుయేషన్. ఇది 1956 మోడల్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథంలో రాయడం జరిగింది. అయితే సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక సిద్ధాంతం ప్రభావం వల్ల 2001లో ఆండర్సన్ క్రాత్హల్ ఈ మోడల్ను మార్చడం జరిగింది. స్ట్రక్చర్లో మార్పులు ఉన్నాయి, టెర్మినాలజీలో మార్పులు ఉన్నాయి, ఎంఫసిస్లో మార్పులు ఉన్నాయి. ఆ మార్పు ఏంటంటే నాలెడ్జ్ని ఇక్కడ రిమెంబరింగ్గా, అండర్స్టాండ్ను ఇక్కడ కాంప్రహెన్షన్ను అండర్స్టాండింగ్గా, అప్లికేషన్ను అప్లయింగ్గా, అనాలిసిస్ను అనలైజింగ్గా, ఈ సింథసిస్ను తీసివేసి ఇవాల్యుయేషన్ ఇక్కడ చేర్చారు. అత్యున్నతమైనటువంటి విద్యా లక్ష్యంగా క్రియేటింగ్ను చేర్చడం జరిగింది. క్రియేటింగ్, సృష్టించడం. బ్లూమ్స్ వర్గీకరణలో 6 విద్యా లక్ష్యాలు ఉన్నాయి. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. అత్యున్నత లక్ష్యం మూల్యాంకనం. అయితే నిర్మాణాత్మక వాదం ప్రభావం వల్ల ఆండర్సన్ క్రాత్హల్ 2001లో ఈ మోడల్ను సవరించారు. దాన్ని సవరించబడిన బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ అంటారు. ఏ టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెస్మెంట్, రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథంలో గుర్తుకు తెచ్చుకోవడం, అవగాహన చేసుకోవడం, వినియోగించడం, విశ్లేషించడం, మూల్యాంకనం చేయడం, సృష్టించడం అనే ఒక క్రొత్త పదాన్ని చేర్చడం జరిగింది ఆండర్సన్ క్రాత్హల్. కనుక ఇక్కడ మెటాకాగ్నిటివ్ అంటే కాగ్నిషన్ ఆఫ్ కాగ్నిషన్, నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్, థింకింగ్ ఆఫ్ థింకింగ్. మన జ్ఞానం గురించి తెలుసుకోవడం. సో సృష్టించడం, జ్ఞానం అనేది స్వీకరించబడేది కాదు, సృష్టించబడేది అనే అర్థంలో ఈ పదాన్ని ఉపయోగించారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సృష్టించడము, క్రియేటింగ్ అనేది ఆన్సర్. రోషాక్ బ్లాక్ టెస్ట్ మీకు తెలుసు. ఇంట్లో 10 సిరామరకల కార్డులు ఉంటాయి. ఇక్కడ అంచనా వేసే విషయంలో ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన 4 డైమెన్షన్స్ ఉన్నాయి. మొదటిది విషయానికి సంబంధించి మీకు తెలుసు యానిమల్ ఫామ్, హ్యూమన్ ఫామ్, ఏడి ఫర్ యానిమల్ డీటెయిల్స్, హెచ్డి ఫర్ హ్యూమన్ డీటెయిల్స్, ఎన్ ఫర్ న్యాచురల్ ఫ్యాక్టర్స్, ఓ ఫర్ ఇనానిమేటెడ్ ఆబ్జెక్ట్స్. ఇవన్నీ కూడా కరెక్ట్. తర్వాత ఇక్కడ మౌలికత, ఒరిజినాలిటీ. మొత్తం 10 సిరామరకలలో ఎక్కువ మంది చెప్పేటువంటి ఆన్సర్ ఉందా, లేక ప్రత్యేకమైన ఆన్సర్ ఉందా? దీన్ని బట్టే ఒక వ్యక్తి నార్మల్ పర్సనాలిటీ, అబ్నార్మల్ పర్సనాలిటీ చెప్పడం జరుగుతుంది. ఇది కూడా కరెక్టే. సిడి కరెక్ట్ కాదు. స్థానముకు సంబంధించి డబ్ల్యూ, క్యాపిటల్ డి, స్మాల్ డి, ఎస్ వస్తాయి. నిర్ణయాలకు సంబంధించి మీకు తెలుసు, తర్వాత మూమెంట్, కదలిక, ఆకృతి, నీడ, షేడింగ్, రంగు, కలర్ వస్తాయి. కనుక ఏబి కరెక్ట్, సిడి కరెక్ట్ కాదు. రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ ఇంటర్ప్రిటేషన్ పార్ట్, కంటెంట్ రిలేటెడ్ టు యానిమల్స్, హ్యూమన్ ఫిగర్స్, ఆబ్జెక్ట్స్, న్యాచురల్ ఆర్ ల్యాండ్స్కేప్స్. ఒరిజినాలిటీ కన్సిస్ట్ ఆఫ్ పాపులర్ రెస్పాన్సెస్ అండ్ ఒరిజినల్ రెస్పాన్సెస్. Popular responses are there, so the person has normal personality. If original responses are more, out of 10 cards, he has some unique personality. And location is related to whole blood, small parts, space and large details. Determinants consist of color, shading, text and movement. Except CD, AB are correct. క్రింది వాటిలో కార్ల్ రోజర్స్ రాసిన పుస్తకాలు ఏవి? చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా బుక్స్ పైన కూడా అడుగుతాడు. ఎక్సెప్ట్ డి, ఏ థియరీ ఆఫ్ హ్యూమన్ మోటివేషన్, అబ్రహం మాస్లో రాసినటువంటి పుస్తకం. మిగతావన్నీ కూడా ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ ద 80s, కొత్త అకాడమిక్ బుక్ లో ఈ పుస్తకం ఉంది. బికమింగ్ ఏ పర్సన్, క్లయింట్ సెంటర్డ్ థెరపీ, పేషెంట్ అనే పదాన్ని క్లయింట్ గా మార్చింది ఎవరంటే రోజర్స్ సైకాలజీలో. ఆన్ బికమింగ్ అన్ ఎఫెక్టివ్ టీచర్, ఇవన్నీ కూడా రోజర్స్ రాసినటువంటి పుస్తకాలు. డానియల్ గోల్మన్ పేర్కొన్న ఉద్వేగ ప్రజ్ఞ యొక్క క్రింది కోణాలలో ఏది వ్యక్తంతర ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించినది కాదు? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైమెన్షన్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మెన్షన్డ్ బై డానియల్ గోల్మన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఇంటర్పర్సనల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించింది వెయిన్ లియోన్ పెయిన్. దీనిపైన వ్యాసం రాసింది జాన్ మేయర్ అండ్ పీటర్ సలోవే. దీన్ని వ్యాప్తి చేసింది ఎవరంటే డానియల్ గోల్మన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనేటువంటి గ్రంథంలో. ఇలా చెప్పినటువంటి మోడల్ మిశ్రమ నమూనాలో, మిక్స్డ్ మోడల్లో ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ 2 రకాలుగా మనం వర్గీకరించవచ్చు. చూడండి, ఇక్కడ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, మోటివేషన్, ఈ 3 కూడా ఇంట్రాపర్సనల్ కి సంబంధించినవి, వ్యక్తంతర్గత ప్రజ్ఞకు సంబంధించినవి.
సహానుభూతి, సామాజిక నైపుణ్యాలు. ఎంపతి అండ్ సోషల్ స్కిల్స్ ఆర్ రిలేటెడ్ టు ఇంటర్ ఇండివిజువల్ ఇంటెలిజెన్స్. కనుక డానియల్ గోల్మెన్ పేర్కొన్న ఉద్వేగ ప్రజ్ఞ యొక్క క్రింది కోణాలలో వ్యక్త్యంతర ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించినవి కానివి ఏంటంటే ఇక్కడ సంబంధించినవి కానివి స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, ప్రేరణ అనేవి వ్యక్త్యంతర కాదు వ్యక్త్యంతర్గతకు సంబంధించినవి. సి సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, motivation are related to intra-individual intelligence, whereas empathy and social skills are related to inter-individual intelligence. యూనిఫ్యాక్టర్ థియరీ, ఏకకారక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని చెప్పింది మీకు ఆల్ఫ్రెడ్ బీనే, స్టెర్న్ టెర్మన్. ద్వికారక సిద్ధాంతం చెప్పింది స్పియర్మెన్. తర్వాత బహుకారక సిద్ధాంతం తారండైక్. సామూహిక కారక సిద్ధాంతాన్ని చెప్పినది థర్స్టన్. ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతం ఇప్పుడే మనం చెప్పుకున్నాం గిల్ఫర్డ్. త్రిస్థాయి సిద్ధాంతం, దీన్నే ట్రైరార్క్ థియరీ అంటాం మనం. ఇక్కడ క్రియేటివ్ ఇంటెలిజెన్స్, అనలిటికల్ ఇంటెలిజెన్స్, ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ అని 3 రకాల ఇంటెలిజెన్స్లు ఉంటాయని చెప్తాడు స్టెర్న్ బర్గ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త. ఇది మ్యాచింగ్ టైప్ లో మీరు గుర్తించాలి. ఎప్పుడైనా సెట్ నెట్ స్థాయి ఎడ్యుకేషన్ లో ఈ విధంగా బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. సో యూనిఫ్యాక్టర్ థియరీ ఆల్ఫ్రెడ్ బీనే, 2 ఫ్యాక్టర్ థియరీ స్పియర్మెన్, మల్టీ ఫ్యాక్టర్ థియరీ తారండైక్, గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ థర్స్టన్, and structure of intelligence was proposed by Guilford. Sternburn, according to Sternburn, there are 3 types of intelligence: creative, analytical and practical intelligence. క్రింది వాటిలో అధిక సాధన ప్రేరణ ఉన్న వ్యక్తుల లక్షణం ఏంటి? ప్రేరణ 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అంతర్గత ప్రేరణ అంతరంగం నుండి వస్తుంది. బహిర్గత ప్రేరణ బాహ్య కారకాల వల్ల వస్తుంది. చూడండి, బహుమతుల వల్ల వచ్చేది, ప్రోత్సాహకాల వల్ల వచ్చేది బహిర్గత ప్రేరణ. అంతర్గత కారకాలైన అభిరుచి, ఆనందం కోసం వచ్చేది అంతర్గత ప్రేరణ. మిగతా 3 కూడా సాధనా ప్రేరణకు సంబంధించినవి. విజయం కోసం బలమైన కోరిక, డిప్యూటీఓ జాబ్ సాధించాలి, ఒక సివిల్స్ జాబ్ సాధించాలి, గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్ సాధించాలి, డిఎస్సి సాధించాలి, బలమైన కోరిక. సవాళ్లు మరియు సాధించగల లక్ష్యాలు వెతకడం, నిర్దిష్టమైన సవాల్తో కూడిన లక్ష్యంతో గమ్యంతో ముడిపడి ఉండేది సాధనా ప్రేరణ. కేవలం అభిరుచికి, ఆనందానికి మాత్రమే సంబంధించింది అంతర్గత ప్రేరణ. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అభిరుచి కోసం, ఆనందం కోసం ఒక పని చేస్తే అంతర్గత ప్రేరణ. అదే ఒక లక్ష్యం, ఒక సవాలు, కెరటం మనకు ఆదర్శం ఎందుకంటే అది పడుతున్నందుకు కాదు, పడినా తిరిగి లేస్తున్నందుకు అనేటువంటి వాక్యంలో సాధనా ప్రేరణ ఉంది. కన్ఫ్యూషస్ చెప్తాడు, మనము ద గ్రేటెస్ట్ గ్లోరీ ఈజ్ నాట్ నెవర్ ఫాలింగ్ బట్ ఇన్ ఫాలింగ్ ఎవ్రీ టైమ్ దట్ వీ రైజ్. మనం పడిపోకుండా ఉండడం గొప్పతనం కాదు, పడిపోయిన ప్రతిసారి తిరిగి లేయడం అనేది గొప్పతనం. ఇక్కడ గమనించండి, ఇవన్నీ కూడా 3 స్టేట్మెంట్స్ అచీవ్మెంట్ మోటివేషన్కి సంబంధించినవి. Except these 2. Participating in activities for fun and enjoyment is related to intrinsic motivation. Focus mainly on rewards and incentives are related to extrinsic motivation. Whereas a strong desire for success, set moderate challenges and attainable goals, set specific challenging goals are related to achievement motivation. The concept of achievement motivation was proposed by McClelland and Atkinson. మీకు తెలుసు, ఒక పొలిటికల్ లీడర్ పవర్ కోసం ఒక అచీవ్మెంట్ మోటివేషన్ కలిగి ఉంటాడు. ఒక బిజినెస్ మ్యాన్ ఒక లక్ష్యం కోసం, బిజినెస్ టార్గెట్ గా పెట్టుకొని ఒక అచీవ్మెంట్ మోటివేషన్ కలిగి ఉంటాడు. కనుక మీరు జాబ్ సాధించాలంటే మీకు ఉండే ఒక ఫ్యూయల్ ఏంటంటే సాధనా ప్రేరణ. సమ్మిళిత విద్య, సమైక్య విద్య చాలా సందర్భాలలో మీకు చెప్పాను. 1974వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఎవరైతే కొద్దిపాటి లోపాలు ఉంటాయో, మైల్డ్ డిజేబుల్డ్ చిల్డ్రన్ ఉంటారో, వారిని సాధారణ పాఠశాలలకు చేర్పించి బోధించడం, అది సమైక్య విద్య. తేలికపాటి వైకల్యాలున్న విద్యార్థులకు సాధారణ విద్యలో ఉంచడం, వీరు ఉపాధ్యాయుల బోధనా పద్ధతులకు సర్దుబాటు చేసుకోవాలి. కానీ సమ్మిళిత విద్య ఒక ఆధునిక విద్యా తత్వం. ఇక్కడ విద్యార్థుల యొక్క పూర్తి భాగస్వామ్యాన్ని, పరస్పర చర్యను ప్రోత్సహించే ఒక తత్వం. విద్యార్థుల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు బోధించాలి, సమాన అవకాశాలు కల్పించాలి. Inclusive education is a philosophy that promotes full participation and interaction among all students, with teachers ensuring equal opportunities for all while adapting teaching to meet the individual needs of students. Whereas integrated education involves placing students with mild disabilities into regular education or normal schools, where they must adapt to the teacher's teaching methods. So this is the difference between inclusive education and integrated education. In inclusive education, teachers should adjust to the unique needs of the children while teaching. Whereas in integrated education, it is the duty of the students to adjust the teacher's style and methods of teaching.
ఇక్కడ తెలుసు మీకు గ్లాండ్స్‌లో పోరాటం లేదా పారిపోవడం అనేది అడ్రినలిన్ హార్మోన్‌తో ముడిపడి ఉంటుంది. థైరాయిడ్ కాదు ఇక్కడ పిట్యూటరీ గ్రంథిని మాస్టర్ గ్రంథి అంటాం. సో ద ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ఇస్ అసోసియేటెడ్ విత్ అడ్రినల్ హార్మోన్ వెరాస్ పిట్యూటరీ గ్లాండ్ ఇస్ ఆఫన్ రెఫర్డ్ టు యాజ్ అ మాస్టర్ గ్లాండ్. మీకు తెలుసు మానక్ అంటే మిలియన్ మైండ్స్ అగ్మెంటింగ్ నేషనల్ ఆస్పిరేషన్స్ అండ్ నాలెడ్జ్. సో ఈ యొక్క ఇన్స్పైర్ మానక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రియేటివిటీని డెవలప్ చేయడం. ఎవ్రీ నవంబర్ డిసెంబర్లో ఈ యొక్క ఇన్స్పైర్ మానక్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. సైకాలజీకి చాలా మంది పితామహులు ఉంటారు. ఫాదర్ ఆఫ్ సైకాలజీ వూంట్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ విలియం జేమ్స్, ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం జేబి వాట్సన్, ఫాదర్ ఆఫ్ హ్యూమనిజం అబ్రహం మాస్లో, అండ్ ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్ సిగ్మండ్ ఫ్రాయిడ్, ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఆల్ఫ్రెడ్ బీనే, అదేవిధంగా ఫాదర్ ఆఫ్ డిఫరెన్షియల్ సైకాలజీ. సో డిఫరెన్షియల్ సైకాలజీ డీల్స్ విత్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఈ యొక్క డిఫరెన్షియల్ సైకాలజీ తారతమ్యాల మనోవిజ్ఞాన శాస్త్రం వైయక్తిక భేదాలను గురించి అధ్యయనం చేస్తుంది. సో ఈ యొక్క వైయక్తిక భేదాలను అధ్యయనం చేసిన మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ 1883లో వైయక్తిక భేదాలపై రాసినటువంటి ఒక గ్రంథమే అండ్ ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. సో ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీలో వైయక్తిక భేదాలకు గల కారణాలను అధ్యయనం చేశాడు కాబట్టి ఆయన ఏమంటారంటే డిఫరెన్షియల్ సైకాలజీ పితామహుడు అంటాం. సో సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ డిఫరెన్షియల్ సైకాలజీ. ఇది ఈరోజు టెస్ట్కు సంబంధించినటువంటి బిట్స్, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ర్యాంక్స్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 215 మెంబర్స్ టెస్ట్ రాశారు. వెరీ గుడ్. బట్ యావరేజ్ మార్క్స్ 11.83. అంటే పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎప్పుడైనా పేపర్ ఇట్లనే ఉండాలి. అందరికీ 30కి వస్తే దానికి వ్యాలిడిటీ రిలయబిలిటీ అనేది ఉండదు. సో ఈరోజు టెస్ట్లో మొదటి ర్యాంక్ ఎవరికి వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. శశి బాలినేని 25.01 అవుట్ ఆఫ్ 30. ఎక్సలెంట్ శశి బాలినేని ఫస్ట్ ర్యాంక్. శ్రీకాంత్ 24.68 సెకండ్ ర్యాంక్. యోహాన్ దారా 24.68 థర్డ్ ర్యాంక్. అల్లూరు సత్యనారాయణ 24.68. సేమ్ మార్క్స్ ఉన్నాయి కానీ వాళ్ళ యొక్క స్పీడ్ రెస్పాన్స్ ఎంత వేగంగా చేశారనే దాన్ని బట్టి ర్యాంక్స్ మారాయి. ఫోర్త్ ర్యాంక్ అల్లూరు సత్యనారాయణ. ఎంకేహెచ్ ఫిఫ్త్ ర్యాంక్. శైలజ సిక్స్త్ ర్యాంక్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు టాప్ 6 ర్యాంకర్స్.